రామగిరికి సంబంధించిన ఎస్ఐ మళ్ళీ చెబుతున్నాను సార్, ఇదే వేదిక సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో గొడ్డలోడ తీస్తాం పోలీసులందరినీ, అందరు పోలీసులు కాదు, అది ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారో, పైకేమో పోలీస్ చొక్కా వేసుకొని లోపల అన్ని పసుపు వేసుకొని ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం. ఆల్రెడీ 70 మందిని ఇప్పటికీ ఐడెంటిఫై చేసాం, ప్రైవేట్ కేసులు వేయబోతా ఉన్నాం. పోలీసుల్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎవరిని అంటల్లా. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారో ఇప్పుడు ఉన్నటువంటి రామగిరి ఎస్ఐ ఎవరైతే సుధాకర్, ఈ ఫోటో చూడండి అన్న, ఇది లోకేష్తో ఏం సంబంధం అండి? పోలీస్ చొక్కా వేసుకునే లోకేష్తో ఫోటో దిగాడా? పోలీస్ అధికారిగా నువ్వు విధుల్లో ఫోటో దిగావా? పర్సనల్గా దిగావా? రెండు, ఈయన తెలుగుదేశం పార్టీ టికెట్ మొన్న ఇవ్వాలంట, ఈయనకి ఇవ్వడానికి ఆల్రెడీ డిసైడ్ అయినాక కాకి నుంచి ఖద్దర్కు ఎస్ఐ సుధాకర్ యాదవ్, గతంలో చిలమత్తూరు ఎస్ఐగా పనిచేసిన సుధాకర్ యాదవ్కు టీడీపీ టికెట్ ఇవ్వబోతున్నారని క్వశ్చన్ మార్క్. టీడీపీ గుంతకల్ నియోజకవర్గ అభ్యర్థిగా సుధాకర్ యాదవ్ పేరు. మరి మీరు తెలుగుదేశం మీకు గొడ్డలోడు తీయకుండా ఏం ఓటు తీయాలి చెప్పండి? నువ్వు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని ఏకవర్జంతో జగన్ అని సంబోధిస్తావా? మేము కూడా ఏ సుధాకర్ ఓ సుధాకర్ అన్నావు అనుకో, మా నాయకులు అరుపులకే నువ్వు భయపడి వెళ్ళిపోతావు నుంచి. అంతమంది ఉన్నారు మాకు బలం. సో మీ పోలీసులకు సంబంధించి గొడ్డలోడు తీస్తానంటే ఈయన వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నిజాయితీగా పనిచేస్తున్నాను నేనని చెప్పి. ఏంది నీ నిజాయితీ? నీ నిజాయితీ పసుపు చొక్కా వేసుకొని నువ్వు పనిచేస్తున్నావు, పోలీస్ చొక్కా కాదు. నువ్వు నిజాయితీ పరుడువా? ఇదే పోలీసులు మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక ఎస్ఐ చొక్కా పట్టుకున్నది మా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోల్లో. ఇది మీ ఇప్పుడు మీ పరిస్థితి. తెలుగుదేశం వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉంటే మధ్యలో చేయకుండా ఆపేస్తే చొక్కాలు పట్టుకుంటారు వాళ్ళు పొద్దున మిమ్మల్ని. దానికి ఎగ్జాంపుల్ ఇది చూడండి సార్, పోలీసుల చొక్కా పట్టుకొని తెలుగుదేశం కార్యకర్త అప్పట్లో కాదు సార్, మొన్న కూడా ఆగస్టు 4, 2024 బట్టిప్రోల్లో. అంటే అప్పట్లో చంద్రబాబు గారు లోకేష్ గారు ఇష్టం ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చినాక ఈ పోలీసులకు సంబంధించి సో మీరు కానీ పోలీసులు తెలుగుదేశం వాళ్ళకి తొత్తులుగా పనిచేయకపోతే చొక్కాలు పట్టుకుంటారు, రేపొద్దున మీ ఇళ్లలో కూడా వస్తారు. రేపొద్దున జరిగేది అదే. సో సుధాకర్ రామగిరి ఎస్ఐ సుధాకర్ ఒళ్ళు నోరు రెండు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలని చెప్తున్నారు.